వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్యు బ్లాగ్స్. ఈరోజు నేను సాటర్డే ఈవినింగ్ ఏమేమి చేసుకున్నానో చూపిస్తున్నాను. వరినొకతో ఉప్మా, ఇంకా సేమియా సగ్గుబియ్యంతో పాయసం. మాకేంటంటే ఎవ్రీ సాటర్డే నైట్ అన్నం తినము, ఇలా టిఫిన్సే తింటాము. సో దాంతో పాటుగా ఒక స్వీట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అది మా చిన్నప్పటి నుంచి వస్తున్నది అలాగే. సో ఈరోజు కూడా నేను అలాగే చేస్తున్నాను. ఈవినింగ్ ముందుగా కొద్దిగా పెసరపప్పు, శనగపప్పు ఒకసారి వాష్ చేసేసి నానబెట్టుకోవాలండి. ఈ ఉప్మా కోసం ఒక గంట ముందుగానే నేను నానబెట్టుకున్నాను. అంటే ఈ పప్పులు తగులుతూ ఉంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, మాకైతే మెత్తగా ఉంటేనే ఇష్టం కాబట్టి నేను ఒక గంట ముందే ఇలా వాష్ చేసి పెట్టుకుంటున్నాను, నానబెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ నేను పాయసం చేస్తున్నాను. ఈ సేమియా సగ్గుబియ్యం చాలా బాగుంటుందండి. అంటే కొంతమంది సేమియా సపరేట్గా, సగ్గుబియ్యం సపరేట్గా చేస్తారు, కానీ రెండు కలిపి చేసుకున్నా బాగుంటుంది. దానికోసం ఏంటంటే నేను కొంచెం సగ్గుబియ్యం తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా కొంచెం ఉడికించేస్తున్నాను ముందే. అంటే ఇక్కడ కొంచెం ఉడుకుతుంది, మళ్ళీ పాయసంలో కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు పాయసం కోసం నేను ఈ అల్యూమినియం గిన్నె తీసుకున్నాను. ఈరోజు అల్యూమినియం స్పెషల్ అన్నమాట. ఎందుకంటే పాయసం, ఉప్మా రెండు అల్యూమినియం దాంట్లోనే చేస్తున్నాను. చెప్పాలంటే అల్యూమినియం వాడచ్చు, బట్ ఏంటంటే పులుపు రకాలు అన్నవి వాడకూడదు. ఇప్పుడు నేను పాయసం చేస్తున్నాను, ఉప్మా చేస్తున్నాను, ఇందులో టమాటా కానీ చింతపండు కానీ ఏమీ లేదు కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు. సో పాయసం కోసం ఫస్ట్గా నేను ఇలా జీడిపప్పుల్ని నేతిలో ఫ్రై చేసుకుంటున్నాను. పక్కనైతే సగ్గుబియ్యం అయితే ఉడుకుతున్నాయి. ఇంకా మీ దగ్గర కిస్మిస్ కానీ ఉంటే కానీ అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఒక్క జీడిపప్పే ఉంది కాబట్టి నేను అది కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కదా నేతిలో. సో అది ఫ్రై చేసుకున్నాక సేమియాని నేను ఇది పక్క తీసి పెట్టుకుంటున్నాను. ఫ్రై అయిపోయింది, ఇలా ప్లేట్లో తీసి పెట్టేసుకుంటున్నా. సేమియాని ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను, కానీ మళ్ళీ ఈ నేతిలోనే సేమియా కూడా వేసి వేపుకోవాలి. ఈ గ్లాస్తో, చిన్న గ్లాస్తో తీసుకున్నాను సేమియా. నేను 1 లీటర్ పాలతో చేస్తున్నాను. ఎక్కువ వేస్తే ఏంటంటే మళ్ళీ ఉప్మాలా అయిపోతుంది పాయసం. సో పాలు ఎక్కువగా, ఇవి సేమియా తక్కువగా తీసుకోవాలి. లీటర్ పాలకి చిన్న గ్లాసు, మన టీ తాగే గ్లాస్ అనుకోండి, అంతే. ఆల్రెడీ సేమియా ఫ్రై అయిపోయింది, కానీ నేతిలో కొంచెం అటు ఇటు తిప్పుకోవాలంతే. సో ఇదంతా ఫ్రై అయిపోతుంది కాబట్టి నేను ఆల్రెడీ పాలు కూడా మరిగించి పెట్టుకున్నాను. అవి చల్లారిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అవి వేసేసుకుంటున్నాను. ఇది 1/2 లీటరు, ఇంకా ఒక ప్యాకెట్ ఉంది, పాల ప్యాకెట్. నేను ఫుల్ క్రీమ్ పాలతోనే చేస్తున్నాను. ఇందులో యాక్చువల్గా వాటర్ కలపాలి, కానీ మనం సగ్గుబియ్యం ఉడకపెట్టుకుంటున్నాం కదా, అందులో వాటర్ వేసాం కదా, ఆ వాటర్తోనే ఇందులో వేసుకుంటాం కాబట్టి ఇంకా వాటర్ అయితే స్పెషల్గా మళ్ళీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ సేమియా సగ్గుబియ్యం ఫుల్గా ఇందులో ఉడికిపోవాలి. సో పాలు మరగడానికి టైం పడుతుంది కదా. ఆ తర్వాత నేను కొంచెం తగ్గించి ఆ గ్లాస్తోనే షుగర్ వేసుకున్నాను, కానీ గ్లాస్ ఫుల్గా పట్టింది నాకు షుగరు. అంటే ముందుగానే వేసేస్తే మళ్ళీ ఎక్కువైతే కష్టం కాబట్టి నేను తగ్గించి వేసాను. సో షుగర్ కూడా మళ్ళీ అదే చెప్పాను కదా, గ్లాస్ తగ్గించి వేసుకున్నాను. ఫుల్ గ్లాస్ మొత్తం పట్టేస్తుంది షుగరు. సో ఇదంతా బాగా మరగాలన్నమాట. చూసారు కదా, బాగా మరుగుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగానే దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడరు, ఇంకా ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసేసుకోవాలి. ఇందులో సేమియా కూడా ఉడికిపోయింది. టేస్ట్ చూసుకుంటున్నాను.
సో మీరు టేస్ట్ తగ్గట్టుగా మీకు ఎంత కావాలో అంత స్వీట్ వేసేసుకోవాలి ఇక్కడే. ఇంకా దానికి నేను ఒక పావు స్పూను కన్నా కొంచెం తక్కువే సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పాయసంకి. సో ఇప్పుడైతే వేపిన జీడిపప్పులు, దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసేసేయాలి. సో అంతేనండి, టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయినట్టే. అప్పుడే అంటే వేడివేడిగా తినే కన్నా కొంచెం చల్లగా అయ్యాక తింటే అది కొంచెం గట్టి పడుతుంది, ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఉప్మాకి ముందుగా నేను పెసరపప్పు శనగపప్పు నానబెట్టుకున్నాను కదా, అది ఇంకా కొబ్బరి తురుము, ఇంకా పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఇంకా ఇంగువ అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ఇప్పుడు కడాయిలో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఇది వెర్నోకతో చేస్తున్నాం కదా, కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. నేను పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ చేసుకుంటున్నాను. లలిత బ్రాండ్ వెర్నోక ఉంటుంది కదా, దాంతో చేసుకుంటే బాగుంటుంది. ఇంకా దాంట్లో తాలింపుగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగువని కూడా వేసుకోవాలి. ఇందులో ఇంగువ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇంగువ వల్ల మంచి స్మెల్, టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతాయి. సో తప్పకుండా వేసుకోవాలి ఇంగువ. సో ఇంగువ వేసుకొని బాగా కలిపేసుకున్నాక ఇంకా ఆవాలు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై చేస్తే ఏంటంటే కారం అంతా ఆయిల్లోకి దిగుతుంది, అప్పుడు బాగుంటుంది తినడానికి కారంగా. ఎప్పుడు వంట అనేది కొంచెం నిదానంగా చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఫాస్ట్గా చేసేయాలి అనుకుంటే మాత్రం అంత టేస్ట్ రాదు. అంటే హై ఫ్లేమ్లో కానీ అన్నీ ఫాస్ట్గా వేసి కలిపేయడం కానీ అవన్నీ అలాంటివి చేయకూడదు. నేను నా వీడియోని 2xలో పెట్టుకొని మీకు చూపిస్తాను, ఎందుకంటే మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి నేను అలా చేస్తాను. సో ఇంత ఫాస్ట్గా అయితే నేను చెయ్యను. సో ఇప్పుడైతే నానబెట్టుకున్న పప్పులని వేసుకున్నాను. ఆ తర్వాత కొబ్బరి కూడా వేసుకోవాలి. అవి కూడా పప్పులు కొద్దిగా ఫ్రై చేసుకున్నాక కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేయవద్దు, ఆయిల్ వచ్చేస్తుంది, మళ్ళీ స్మెల్ అయిపోతుంది అన్నమాట. కొద్దిగా అటు ఇటు తిప్పేసుకొని ఇంకా దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్లాస్తో నేను 1.5 నూక తీసుకున్నాను కదా, ఒక్కో గ్లాస్కి పావు తక్కువ 3 గ్లాసులు వాటర్ అయితే పడుతుంది. సో ఆ విధంగా కొలుచుకొని వేసుకున్నాక సాల్ట్ కూడా వేసేసి నీళ్ళు మరగనించుకుందాము. నీళ్ళన్నీ బాగా మరిగిపోయాక ఒక్కసారి టేస్ట్ చూసుకొని నూక వేసుకొని కలుపుకోవడమే. సో ఇప్పుడు నీళ్ళన్నీ బాగా మరుగుతున్నాయి కదా, టేస్ట్ చూసుకోండి సాల్ట్. ఇప్పుడైతే నూకని ఇలా వేస్తూ కలపక్కర్లేదు, ఎందుకంటే ఇది పెద్ద నూకే కాబట్టి ఉండలో అయితే ఏమీ కట్టదు. ముందుగా వేసుకొని తర్వాత కలుపుకోవచ్చు నిదానంగా. ఇప్పుడు ఏంటంటే అలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది, అప్పుడు మూత పెట్టేయాలి. కానీ ఈ ఉప్మా అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. కంపల్సరీగా ఒక 10 డేస్కి ఒకసారైనా చేస్తాను. సో ఇలా దగ్గర పడింది కదా, అయితే ఇంక అప్పుడే ఆపేయకూడదు,
ఇలా దగ్గర పడ్డాక ఒకసారి ఇలా కలిపేసి ఒక 20 మినిట్స్ అయినా మనం సిమ్లో ఉంచేసుకోవాలి. 20 మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఈ నూకంతా ఏమవుతుందంటే పువ్వులాగా విడుతుంది అన్నమాట. అంటే అలా బాగా ఇప్పుడు స్మూత్గా అయిపోతుంది ఉప్మా. అంటే వాటర్లో బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోతుంది ఉప్మా అన్నది. ఇప్పుడు చూసారు కదా ఎంత టేస్టీగా ఉండే ఉప్మా, వరినూకతో ఉప్మా, ఇంకా సేమియా సగ్గుబియ్యం పాయసం. ఇంక రెండింటి కాంబినేషన్ అయితే అదృష్టం. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీరు నచ్చుతారు. సో అదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో కంపల్సరీగా మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.